ముఖద్వారాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ముఖద్వారాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కాలనీ వాసులు, లక్ష్మీనగర్ కాలనీ వాసులు, అదేవిధంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రతి ఒక్కరిని కూడా కాంటాక్ట్ చేసి అందరి సహకారంతో ఇవాళ దాంట్లో కొంచెం ఎక్కువ తక్కువ సహకారం అందించినచ్చు కాక ఎవరైనా ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు మరి చక్కటి ముఖద్వారాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకుని దాని ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన సందర్భంగా రావడం జరిగింది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకొని ఈ కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాసులకు అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన, సమస్యల పైన వీటన్నిటి కూడా పరిష్కారం చేయడానికి తప్పకుండా నా వంతు కృషి చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క ఆర్చ్ బ్రహ్మాండంగా, అంటే మా ముందు టౌన్ లో ఎక్కడ లేనటువంటి విధంగా ఆ ముఖద్వారాన్ని నిర్మాణం చేసినారు. బ్రహ్మాండమైనటువంటి ముఖద్వారాన్ని నిర్మాణం చేసినారు. లక్ష్మీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఈ కాలనీ వాసుల పైనే కాకుండా మొత్తం మహబూబ్నగర్ పైన, మహబూబ్నగర్ జిల్లా ప్రజల పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. లక్ష్మీనగర్ కాలనీ వాసులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తహసీల్దార్ నేను గత సంవత్సరం నేను రిటైర్ అయ్యాను. అదేవిధంగా ఈరోజు మా లక్ష్మీనగర్ కాలనీ వాసుల యొక్క చిరకాల కోరిక శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం యొక్క ముఖద్వారానికి ఆర్చు ఈరోజు గౌరవనీయులైన ఎంపీ మేడం డికే అన్న గారి నుంచి ద్వారా, అదేవిధంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే మహబూబ్నగర్ శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా, అదేవిధంగా ముడా చైర్మన్ గారు, అదేవిధంగా మన కార్పొరేషన్ మేయర్ మమత గారు, అదేవిధంగా మన కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ అందరూ ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయడం జరిగింది. లక్ష్మీనగర్ కాలనీకి సంబంధించిన అందరి కాలనీ వాసుల ఒక కళ ఏంటంటే, మనకు కాలనీ సంబంధించిన మెయిన్ రోడ్ దగ్గర ఎలాంటి నిర్మాణం లేకపోవడం వల్ల ఎక్కడైనా లక్ష్మీనగర్ కాలనీ ఎక్కడ ఉందంటే ఒక అయోమయమైన పరిస్థితి. కాలనీ పెట్రోల్ పంప్ ఎదురుగానో లేకుంటే కృష్ణ కమాన్ టెంపుల్ ఎదురుగానో అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఈరోజు మేము ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన టెంపుల్ ఆర్చ్ అనేది చాలా అద్భుతంగా మనం నిర్మించుకున్నాము. దీనివల్ల మా కాలనీ లక్ష్మీనగర్ కాలనీకి సంబంధించి మంచి గుర్తింపు రావడం జరిగింది. దీనికి సంబంధించిన లక్ష్మీనగర్ కాలనీ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఒక సమిష్టి కృషితోన అనేక రకాలైన విరాళాలు, అంటే బయటి వాళ్ళ నుంచి కూడా విరాళాలు సేకరించడం జరిగింది. మా కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఆలయ కమిటీ మెంబరు గోరెల నాగరాజు ₹50,000, అదేవిధంగా బందగి బాలకృష్ణ ఇంజనీర్ గారు కూడా ఒక ₹50,000 ఇవ్వడం జరిగింది. ఆపూరు వెంకటేశ్వర రెడ్డి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా మాకు అడిగిన వెంబడే ₹50,000 మాకు విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాలనీలకు సంబంధించిన పాత కార్పొరేటరు మా వెంకటేశ్వర్ కూడా దాదాపు 27,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇమ్మడి పురుషోత్తం కానీ అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచినంత విరాళాలు ఇవ్వడం వల్ల ఈరోజు ₹12 లక్షల ఖర్చుతో ఈరోజు లక్ష్మీనగర్ కాలనీకి సంబంధించి ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఆర్చ్ అనేది నిర్మాణం చేసుకొని ఈరోజు గౌరవ ఎంపీ గారు డికే అన్న గారిచే, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిచే ప్రారంభోత్సవం ఈరోజు చేసుకొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం.